దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? ప్రార్థనలు దేవునితో మనం అత్యధికమైనటువంటి కృపను పొందాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునితో నడవాలి. ముఖ్యంగా దేవునితో మాట్లాడే బిడ్డలని బలపరుచుతాడు ఆయన, ఓదారుస్తాడు. మనం ఆయన స్వరం వినాలి కదా, ఆయనతో మాట్లాడాలి కదా, దినచర్య ప్రారంభించాలి. రెండవదిగా మనం జీవిస్తున్నామంటే ఆయన కృప మన నడకలో, పడకలో, మాటలో, చూపులో దేవుని యొక్క సహాయంతోనే మనం ముందుకు సాగలుగుతున్నాం. ఎన్నో పరిస్థితులు బాలేవా? ఇంకా నీ లైఫ్లో, నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబంలో, నీ కోర్టు కేసు విషయం, నీ అనవసరమైన నిందలు, గాయాలు ఏదైనా దేవుడు చేయగలడండి. ఒక్క మాట మాత్రం మనం నమ్మితే చాలు ఆయన మాటని. ఇంకా ఎవరైనా రక్షణ పొందిన బిడ్డలు ఉంటే యేసుకి మీ హృదయాన్ని ఇచ్చి యేసుని మీ జీవితంలో చేర్చుకోండి. ఒక మాట చదవనా? నేను చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఒక నీ టైం రాబోతుంది. దేవుడు నీ సమయము వచ్చింది, దేవుడు నేను హెచ్చించబోతున్నాడు. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. దేవుని రెక్కల క్రింద దీన మనసు కలిగి ఉందాం. ఇంకా జరగట్లేదు, ఇంకా నా కేసు విడుదల, ఇంకా నా ఆర్థిక పొర, ఇంకా నా బిడ్డలు, ఇంకా ఏంటనుకుంటున్నారా? కాలేదు. నిన్ను హెచ్చించే సమయం ఆసన్నమైంది. దేవునికి ఒక టైం ఉంది నీ పట్ల, నిన్ను దీవించడానికి, వర్ధలు చేయడానికి, ఆశీర్వదించడానికి, పైకి తీసుకురావడానికి, జాబ్ ఇవ్వడానికి, లైఫ్ ఖచ్చితంగా ఆయన సమయం. దేవుడు అంటున్నాడు, నిన్ను హెచ్చించుటకు సమయం వచ్చింది, తగిన సమయం. దేవుడు తగిన సమయం అంటే ఆయన టైంలో కార్యం చేస్తాడు, మన సమయం కాదు, ఆయన సమయం. కాబట్టి ధైర్యంగా ఉండండి. నీ టైం వచ్చిందేమో, లేకపోతే నీ టైం దగ్గర పడ్డదేమో. ఎందుకు భయపడతావు? ఎందుకు కృంగిపోతావు? దేవుడు నేను నిన్ను హెచ్చిస్తా అన్నాడు. నేను హెచ్చించదను. ఈరోజు వాగ్దానం. ఆమేన్. నేను నిన్ను హెచ్చించదను. అంతే. అదే మాట పట్టుకొని ప్రార్థన చేసుకోండి. గట్టిగా మనం దీన మనసు కలిగి ఉందాం, వాక్యానుసారంగా జీవిద్దాం, దేవుని కృపను పొందుదాం, దేవుని వైపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, రక్షణ లేని గృహాలకు రక్షణ, యవ్వనులకి, పెద్దలకి, వృద్ధులకి, భర్త, భార్య, కుటుంబాలు ఎవరికి రక్షణ లేదో రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కోర్టు కేసులు, భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో, అక్రమ, అన్యాయం, మోసం పరిస్థితుల నుంచి విడిపించి, ఏ దేశాల్లో ఉన్న వారిని రక్షించి, వారు ఉన్న దేశంలో వారి బంధకాలు తెంచి వారికి ఒక మంచి జాబ్స్, సెటిల్మెంట్, ప్రొటెక్షన్, భద్రత, వీసాల విషయంలో గొప్ప కార్యాలు, మా భారతదేశాన్ని, ప్రపంచ దేశాలు యుద్ధములు మాన్పి రక్షణ కార్యం జరిగి క్షేమం ఇచ్చి సమాధాన నిబంధన మా దేశాలందరి మధ్యలో జరిగించండి. అయా క్రైస్తవ సంఘాలు ఐక్యతని, ప్రేమని, అనురాగాన్ని, పరిశుద్ధాత్మ కుమ్మరింపుని, ఉజ్జీవాన్ని, అపోస్తుల మినిస్ట్రీని తీసుకురండి ప్రభా. గొప్ప కార్యాలు జరిగించి అందరిపై శుభముల దీవెనలు పలుకుతూ, అయా ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చి మీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచమని యేసు రక్తముతో ప్రతి కుటుంబానికి విడుదల, రోగముల నుంచి విడుదల, వ్యాధుల నుంచి విడుదల, అప్పుల బాధ నుంచి విడుదల, ఉద్యోగులేమి నుండి విడుదల, గర్భలేమి నుండి విడుదల, అన్ని బంధకాలు తెంచి తోడేయమని మరొకసారి బర్త్డే, మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారిని హెచ్చించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా 10, 11, 12 3 రోజులు బెల్లంపల్లి మీటింగ్స్. 10, 11, 12 3 దినాలు బెల్లంపల్లికి రండి. కుటుంబాలుగా వచ్చి పాలు పొందండి. ఆత్మీయ, మానసిక, కుటుంబ పోరాటాలన్నిటి నుంచి విడుదల. చక్కటి ప్రార్థన స్థలం బెల్లంపల్లి. 3 దినాలు మీరు గడపడం ద్వారా వాక్యంలో, ఆత్మీయతలో, ఆరాధనలు ఎదుగుతారు, దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. రెండవదిగా ప్రతి శనివారం సువార్త ఉజ్జీవ సభ కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో జరుగుతుంది. కుటుంబాలుగా పాలు పొందండి. సాటర్డే ఈవినింగ్ అక్కడ వచ్చి ప్రామిస్ ల్యాండ్లో ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. మన పాటలు వినండి. దేవుడు మీ అందరినీ దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్.